పెద్దమ్మా మొహమాట పడకుండా తిను. నాకెందుకు మొహమాటం? రాయా రాజు కూర్చో. బాగుండవా? రావులమ్మా, అబ్బాయి కూడా అన్నం పెట్టు. ఆడ సంగతి వదిలే, ఎముకలు పక్కన పెట్టి పులుసు మొత్తం నువ్వు తినేయి. చిన్నపిల్ల చేష్టలు పోవాలా? ఇదిగో సామ్రాజ్యం, నువ్వు ఎదుగే పిల్లవి, బాగా తినాలా. కాస్త కూర ఎంచుకో. ముందు మీరు తినండి. సిగ్గుపడకుండా తినాలా. తిన్నాయనా? తినండి తినండి. కళ్ళు తిరిగినా కళ్ళు దాగరా. అన్నా అన్నా, నీ మొహంలో కొత్త పెళ్లి కొడుకు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నా. అన్నా, శిలకల్లాంటి కసకులు ఎన్నున్నా నికార్సైన పెళ్ళం ఒకటి ఉండటం చాలా మంచిదన్నా. అన్నా అన్నా, పెళ్ళం అంటేనే ప్రేమని మీనింగ్ అన్నా. ఇంట్లో పెళ్ళం అనేది ఉంటే అవసరానికి సుఖం దొరుకుద్ది, ఆకలికి అన్నం దొరుకుద్ది. నీ స్పేచ్ ఇస్తా ఉంటే నువ్వు పాటి నువ్వు తాగుతున్నావేదా? నీ బట్టలు కూడా ఉతికి పెట్టుద్దన్నా. నా అంత కాకపోయినా నిన్ను కూడా కొంచెం అందంగా తయారు చేస్తుందన్నా. నీ యవ్వ సన్నాసి నాయాలా, నీ వల్లే కదరా నేను దాన్ని చేసుకుంది. ఇప్పుడు అది నన్ను కాలి కింద చెప్పులా చూస్తుందిరా. దొరికెవరా? చిన్నారి తండ్రికి శ్రీరామర్. ఏయ్, యాడుంది అదే? పుట్టింటికి దొబ్బేసిందా? అది బయట చేరి ఒళ్ళు నొప్పులను పడుకుందయ్యా. దాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దయ్యా. అయ్యా 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 అయ్యా, నీకు దండం పెడతాను, నీకు పుణ్యం ఉంటది. నీకు కాళ్ళు అట్టుకుని బతిమాలుతున్నాను. ఈ 2 రోజులు దాని జోలికి వెళ్ళకయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఇట చూడు, నేనున్నాను, నేను నీకు అన్నం పెడతాను. కూర్చోయ్యా, కూర్చో కూర్చోనైనా. ఎయ్యవే. తిన్నైనా. ఏందయ్యా అన్నంలో అయితే ఉండి తెస్తాను. ఉప్పు నీకెందుకురా? అది మానవ అభిమానం ఉన్న వాళ్ళు వేసుకు తినాల్సింది. ఏం కూసావే, ఎంత పొగరే నీకు? నేను పడుకునే 100 మందిలో నువ్వు ఒకటివే. ఏముందే నీ దగ్గర? దగ్గర రెచ్చిపోతున్నావు. నీతో పడుకోవడానికి నిన్ను కట్టుకున్నానే, నా దగ్గర నకరాలు చేస్తున్నావా? నా కాలు కింద చెప్పులా పడుంటే పడుండు, లేకపోతే ఎక్కడికైనా పారిపోయి బతికిపో. ఇక్కడే ఉంటే చస్తావు. వీడి చేతి విరిగిపోను. కట్టుకున్న పెళ్ళని గొడ్డును బాదినట్టు బాదాడి. వీడు మనిషా పశువా? వీడికి తల్లి పెళ్ళం భేదమే లేదు. దేవుడున్నాడ్రా, దేవుడున్నాడు, దేవుడున్నాడ్రా, దేవుడున్నాడు, దేవుడున్నాడ్రా, దేవుడున్నాడు. పాపిస్తాడువా, గొడ్డును బదిలినట్టు బాదాడు. అమ్మ రాములమ్మ, ఈ పసుపు కథ రాసుకోమ్మా. అదొకటే నాకు తక్కువ. అమ్మ రాములమ్మ, కొంచెం పూసుకో తల్లి. ఇదిగో, పుట్టింటికి వెళ్ళిపోబాకమ్మా, నా మాట వినమ్మా. నేనెందుకు వెళ్ళిపోతా? అది కుదలేవు. ఆడు నా కడుపును పొట్టలేదమ్మా. నా పెంపుడు కొడుకు, వాడి పేరు ఏర్రాజు, వాళ్ళది అమలాపురం. పట్టుకోండి అమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి, చుట్టి పట్టుకోండి. కొంచెం ఓర్చుకోండి. అయిపోయింది ఏం లేదు, కంగారు పడుకో. కొంచెం ఓర్చుకో. ఆడపిల్లనా మగపిల్లాడు అయితే మన వ్యాపారానికి పనికిరాళ్లే.
ఏయ్ ఇచ్చింది చాలుగానే కస్టమర్ వచ్చాడులే. ఎలాంటి సార్? బాబు, నువ్వు ఆడపిల్లవయ్యుంటే నాలా ఒళ్ళమ్ముకునైనా పొట్ట నింపుకోవచ్చు. నువ్వు మగపిల్లవాడివి, బాగా చదువుకుంటేనే పైకి రాగలవు. బాగా చదువుకో. అవునవును, రేపు పొద్దున్న నీ కొడుకు ఐఏఎస్ చదివి నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు. నోరు మూసుకొని వచ్చి పడుకోవే. ఏంటి, పార్టీ వచ్చిందా? ఏంది పార్టీ కాడనే పడుకునేది? మా దగ్గర పడుకోవా? ఏయ్ వచ్చి పడుకోవే. ఏమయ్యా, మన పిల్లాడి దగ్గర ఉన్నప్పుడు పిలుస్తావేందయ్యా? ఏంది మన పిల్లోడా? ఎవడికో కని బారేసి నా కంట కట్టబాకే. ముందు రావే పెద్ద పతివ్రత. ఏయ్ ఇటు ఇవే. నేనేను ఇప్పుడు దాకా నిన్ను నమ్మిచ్చింది చాలు. నిన్నేం చేస్తున్నా చూడ. నేను మొదలనే చంపేస్తాను. అయ్యో హత్య హత్య, పిల్లోడు వాళ్ళ నాన్న చంపేసి పారిపోతాడు. పట్టుకోండమ్మా. హై, 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 హై. ఎవరి పిల్లోడా? లేనైనా లే. ఎవరినైనా నువ్వు? నీదే ఊరు? ఏమైంది? ఎందుకు ఎడుతున్నా? ఈ పిల్లాడికి ఎవరు ఉన్నట్లేదు. మనం తీసుకెళ్లి పెంచుకుందాం. మాతో పాటు వచ్చేస్తావా? ఏడవకునైనా, ఇక నుంచి మీ అమ్మ అయ్యలం మేమే అనుకో. ఇదిగో ఈ బొరుగులుండి తిను. మా ముసలోడు చనిపోయినాడు. ఈడు పుల్లుగా కళ్ళు తాగి వాగిన వాగుళ్ళోనే ఈడెవడో నాకు తెలిసింది. నేను మా ముసలాడు వాడిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నా, కానీ ఆడి పొట్టకి అట్టాంటిది అనుకుంటా. కళ్ళు తాగినా కొడతాడు, తాకపోయినా కొడతాడు. అన్నం పెట్టినా తంతాడు, పెట్టకపోయినా తంతాడు. ఈడిట ఎదవలా తయారయ్యాడు తల్లి. నువ్వే ఎట్టగైనా ఆడిని మార్చాలి. అది నీ వల్లే అవుద్దని మా 7 కొండలు చెప్పాడు. అవును వదినా, అన్నని ఎట్టాగైనా నువ్వే మార్చాలి. అది మనమంతా కలిసి ఓ మాట అనుకుని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పు వదినా. అరమాక ఏం చేయాలో చెప్తే చేస్తాం కదా. ఆ ఎద్దుని ఎంటేసుకు తిరగడం వల్లేగా ఆడికి ఆ పనికి మళ్ళీ బుద్ధొచ్చింది. ఆ ఎద్దు ఈడు ఉండకూడదు. బసవా, ఓరి బసవా, అరే బసవా, నీకు ఏం లోడ్ చేశాను వెళ్ళిపోయావురా నువ్వు. అరే బసవా, అరే బసవా. ఎద్దుని అడగట్టేశావు. కొట్టంలో కట్టేసి వచ్చాలి. బసవా, ఓరి బసవా, బస. ఏందిరా? అన్నా, మన బసవడు కనిపించట్లేదన్నా. ఎక్కడైనా చాలలో మేస్తూ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఊరంతా ఎతికానన్నా. రాత్రి నుంచే మన బసవడు కనపట్లేదు. రాత్రి నుంచా? అవునన్నా, మన బసవడు కూడా ఫీల్ అయ్యాడన్నా. వదిన్ని కొట్టావని వాడు కూడా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాడు. రే వెళ్ళి ఎత్తగరా. ఓకేనా, అది పోతేగా ఎతకటానికి. ఎదురాజు 2 రోజుల నుంచి మా ఆవు ఎదకొచ్చి అరుస్తా ఉంది. నీ ఎద్దుని తీసుకొని రా. తీసుకొస్తానులే, పో. తొందరగా వచ్చాయి. ఈడొకడు. అన్నా, ఆ? ఇంకెందుకన్నా ఈ పని, నా మాటను. మన బసవడు కనిపించట్లేదు కదా, ఇంకో పని చూసుకుందామన్నా. ఆ? పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట. మనం ఇద్దరు వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా. వెళ్దామన్నా? ఏం కొట్టడానికి? కట్టెలు కొట్టానికన్నా. పోరా, నీ ఎముకలు కొడతాను. నాన్నడు కొట్టాడు బాబోయ్. ఏంటి అట్ట సొత్తా? నా ఇట్టు నేను అట్టగే చూస్తా. ఏం చేస్తారా? నీ ఎవ్వ పొగరెక్కిందని. ఏంట్రా నీకు మనపిచ్చి పట్టిందట్రా? కొత్తవాడిది కావాలట్రా నీకు? ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. పోతావట్రా? మళ్ళీ పోతావా? పోతావట్రా? ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం చెప్పు. మారుతావా మారవా? మారుతావా మారవా? ఆపు, ఆపు. మారుతాను, మారుతాను. నీకు దండం పెడతాను, నేను మారుతాను.
ఉండరా నీకు లోపలికెళ్ళి అన్నం తీసుకొస్తాను ఏడో బాకు అమ్మో నా చెవి తెప్పేశాడే సచ్చినోడు దొంగ సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను అయ్యో అత్త, ఏడోకు అరే బసవా, ఒరే బసవా, యాడికి వెళ్ళిపోయావురా? మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావింద్రా. నీకేం లోడ్ చేసావురా? అరే బసవా, ఒరే బసవా, అరే రాయ్. అన్నా ఊళ్ళో ఆవులన్నీ తెగ పీలైపోతున్నాయి బసవా. కనిపించకుండా పోయిన బస్సోడు ఆడే వస్తాడు గానీ నువ్వు వెళ్ళి సారా బట్రా. అన్నా క్యాష్ అన్నా? ఖాతాలో రాసుకోమనరా. సరేనా? డిక్ ఇక్కడ చూడండి రా, ఎదురా చూడిపోయాడు. ఎందుకురా లేచిపోయావు? ఇదిగో మొత్తం తీసుకో. ఓడిపోయిన వాళ్ళు పెళ్ళాలందరినీ నీ పక్కన పడుకోమంటావు కదా. నీ పెళ్ళం కూడా కొందన బొమ్మలాగా ఉంటుందంట కదా. మరి నేను గెలిచాను కదా, నీ పెళ్ళం పక్కన పడుకోమంటావా?